Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. పార్టీలో సీనియర్ నేతల దగ్గర నుంచి సామాజిక వర్గాల వారిగా లీడర్లు ఢిల్లీలో లాబింగ్ ఉపయోగించి ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటారు. అది సహజం. ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఆశించడం కుదరదు. అది అత్యాశే. కానీ జాతీయ పార్టీలో మాత్రం ఎవరికైనా సాధ్యమే. ఏదైనా జరగచ్చు. అందుకు కారణం హస్తనలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపితే వారే ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాలు ఒకంత ఎక్కువ కావడంతో అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ముఖ్యమంత్రి మార్పిడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డిని 2.5 ఏళ్ల తర్వాత ఆ పదవి నుంచి తప్పించి సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తారు అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత దురదృష్టవంతుడు. పీసీసీ చీఫ్ గా ఉన్న 2 టర్మ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. దీంతో దూకుడు వేదున్న రేవంత్ ని పీసీసీ చీఫ్ గా చేసింది. రేవంత్ అడుగు పెట్టిన వేలో విశేషమో బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో తెలియదు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతమంది సీనియర్ నేతలు పోటీ పడినా రేవంత్ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాశకు గురయ్యారు. ఆయన మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ రిలేషన్తోనే ఉత్తమ్ను ఈ టర్మ్లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా అద్దం పడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే ఉత్తమ్ గడ్డం తీయడం లేదు అంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత తాను గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. అయితే ఇంతవరకు ఆయన గడ్డం తీయకపోవడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కానీ రేవంత్ ను తొలగించే సాహసాన్ని హైకమాండ్ చేస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే రేవంత్ పార్టీలో బలంగా పాతుకుపోయారు. ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారిని తరచూ కలుస్తూ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. మరి ఉత్తమ్ ఆశలు నెరవేరుతాయా? కోమటిరెడ్డి జోష్యం ఫలిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.